మనకిక చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అడ్మిషన్ పొందాలి అంటే మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? మనం ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలి. 10+2 ప్యాటర్న్ అంటాం కదా. లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అవ్వాలి. సబ్జెక్ట్స్ ఏముండాలి దాంట్లో? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్. సో ఈ సబ్జెక్ట్స్లో అయితే మనం మస్ట్ అండ్ షుడ్గా పాస్ అవ్వాలి. మీరు కనుక ఓసీ విద్యార్థులైతే మీకు 50% కంటే మార్క్స్ తక్కువ రాకుండా ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే మీకు 40% కంటే తక్కువ రాకూడదు. అండ్ అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ గురించి మాట్లాడుకోవాలి అంటే మీరు 2025 డిసెంబర్ 31వ తేదీకి 17 సంవత్సరాలు నిండి ఉన్న విద్యార్థి అయి ఉండాలి. ఓకేనా? ఇక ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి 5.5 సంవత్సరాల ప్రోగ్రామ్ కదా. ఇందులో 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన ఇంటర్న్షిప్ చేస్తాం. ఈ కాలేజ్లో టోటల్ ఇంటేక్ ఎంత అంటే 200 సీట్లు. మనకి ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుంది. సో మనకి స్టేట్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ కోటాని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ప్యూర్ మేనేజ్మెంట్ కోటా, ఇంకొకటి కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా. ఓకే, సో ఈ 50 దాంట్లో 35 దీనికి, 15 దీనికి క్లాసిఫై చేస్తారు సీట్స్ అనేవి. ఓకేనా? సో ఎన్నెన్ని సీట్స్ వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు ఈ రెండు కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ అని చేస్తారండి. మేనేజ్మెంట్ కోటా కూడా వాళ్ళే చేస్తారు, ఎన్ఆర్ఐ కూడా వాళ్ళే చేస్తారు. సో టోటల్ సీట్లు 200 కాబట్టి కరీంనగర్ కోటాకి 100 సీట్లు, మేనేజ్మెంట్ B+Cకి 100 సీట్లు.